హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. 4వ సోమవారానికి అయితే చేరుకున్నామండి. ఇది 4వ సోమవారం లాగు. ఇంట్లో పూజ అయితే అయిపోయింది మార్నింగే. ఇంకా బయట అయితే ఉసిరి చెట్టు, రావి చెట్టు ఉన్నాయండి పెరట్లో. అక్కడ కూడా దీపం పెట్టేశాను. ముందు వీడియో చూస్తుంటే ఎవరికైనా తెలుసుండేది మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉందని. ఇప్పుడైతే తెల్లారిపోతా ఉన్నింది ఇక్కడ దీపం పెట్టేసేలోపు. ఈరోజైతే ఈ ముగ్గేసాను సింపుల్గా. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నేను, మా నాన్న, మా అన్న అయితే ముగ్గురం నెత్తి పూజకోనికి అయితే బయలుదేరామండి బైక్లో. ఇక్కడ కొత్తగా టెంపుల్ కట్టారు. ఇది కూడా శివాలయమేనంట. ఇంతవరకు వెళ్ళలేదు, ఒకసారన్నా వెళ్ళాలి. ఇప్పుడు మేమైతే బద్వేల్కి వెళ్ళే రూట్లో వెళ్తున్నామండి. ఇది సిద్ధవటం బ్రిడ్జ్. ఆల్రెడీ పెన్నా నది కూడా ఇంతకు ముందు వీడియోలో చూపించాను. ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఇది మొత్తం పెన్నా నదేనండి. ఈ పెన్నా నదిలో అయితే నీళ్లు తక్కువగా లేవు, ఎక్కువగా లేవండి, మీడియంగా అయితే ఉన్నాయి. మనం ఇంక ఇటు సైడ్ నుంచి వెళ్ళామంటే నిత్యపూజకోన, జ్యోతి రెండు వస్తాయండి ఈ రూట్లో. ఇంకా మనం అటు సైడ్ నుంచి వెళ్ళామంటే బద్వేల్ రూట్ వస్తుంది. ఇటు సైడ్ అయితే నిత్యపూజకోనకి, జ్యోతికి వెళ్ళే వాళ్ళంతా ఉన్నారండి. ట్రాక్టర్లలో వెళ్తున్నారు. ఇటు సైడ్ మొత్తం పల్లెలు వస్తాయి, ఊర్లన్నీ. ఇటు సైడ్ వరి కూడా ఎక్కువ పండుతుంది. ఇక్కడ ఆల్రెడీ వరి కూడా అమ్ముతున్నారు. పంట పొలాలు అయితే ఇటు సైడ్ చాలా బాగా పండుతాయండి. నీళ్ళు కూడా ఇబ్బంది ఉండదు ఇటు సైడ్ మొత్తము. ఇంకా నిత్యపూజకు వెళ్ళే రూట్ అయితే వచ్చేసిందండి. ఇటు సైడ్ నుంచి నిత్యపూజకి అయితే వెళ్తాము. ఇటు సైడ్, అటు సైడ్ మొత్తం మాడి చెట్లే ఉన్నాయి. ఇటు సైడ్ మాడి తోటలు కూడా చాలా ఉంటాయండి నిత్యపూజకు వెళ్ళే కోన సైడ్ మొత్తము. ఈ నుంచి నార్మల్ రోడ్ అయితే ఫినిష్ అవుతుంది. ఇప్పుడు మట్టి రోడ్డు వస్తుంది. ఈ మట్టి రోడ్డు అయితే చాలా డేంజర్గా ఉందండి. మొత్తం రాళ్ళే. కొద్దిగా నీట్గా ఉంటే మొత్తం రాళ్ళేనండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బండి కూడా చాలా స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రూట్లో. మనం కోనకు వెళ్ళాలంటే ఈ రోడ్డుని అయితే చాలా ఫేస్ చేయాలండి. ఇలా ఆటో వెనకాల కానీ, కార్ వెనకాల కానీ, ఏ వెహికల్ వెనకాలైనా వెళ్ళామంటే మనం డ్రెస్సులు కానీ, మన బాడీ మొత్తం దుమ్ముతో నిండిపోతుందండి. మేమైతే కొంచెం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే బైక్ దిగేసాము. మా అన్న ముందు వెళ్ళిపోయాడు. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్డు చిన్నది కాబట్టి వెహికల్స్ కూడా దండిగా ఉన్నాయి. వెహికల్స్లో కన్నా నడుచుకుంటూ వెళ్తేనే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. వెహికల్స్ అనేటివన్నీ అడ్డం ఉన్నాయి. చుట్టూరు కొండలు అయితే ఉన్నాయండి. నెత్తిపోజుకొని ఎప్పుడైనా ఒక్కసారి కూడా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా చూడండి. ఫ్యామిలీస్తో అయితే అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నెత్తిపూజకోన. వెహికల్స్ అయితే చాలా దండిగా వచ్చాయి. వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది ఇవి. ఇప్పుడు రావడం ఏమో బాగానే వచ్చేసి ఉంటాయి ముందు. నేను మా నాన్న అయితే నడుచుకుంటూ వెళ్తున్నామే కానీ ఇంకా దగ్గరికి అయితే రాలేదు. నేను ఈ వీడియోలో అయితే ఆల్మోస్ట్ ఒరిజినల్ వాయిస్ కానివ్వండి, ఒరిజినల్ సౌండ్ యాడ్ చేయాలని చూస్తానండి. మిగతా ఏమి యాడ్ చేయను. ఇక్కడ నుంచి భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి. మనం మార్నింగ్ ఏం తిని రావాల్సిన అవసరం లేదు. చాలా చోట్ల అయితే భోజనాలు పెడతా ఉంటారు. నిత్యపూజ కొనికి వచ్చినప్పుడు భోజనం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడైతే మేము భోజనం చేస్తున్నాము. మార్నింగ్ ఏం తినలేదు. ఇప్పుడు 10:42 అలా అవుతుంది.
భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. కలర్ రైస్, వంకాయ కర్రీ చేశారు. చాలామంది అయితే దర్శనం చేసుకొని కూడా వస్తూ ఉన్నారు. ఇంకా మేము తినేసి అయితే బయలుదేరుతున్నాము దర్శనానికి. ఇక్కడ భోజనాలకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళ కోసం. ఇంక ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, మనము కొండలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఇంకా షాపులు కూడా వచ్చాయి, బ్యాంగిల్స్, టాయ్స్ అవన్నీ. ఇంత రాళ్ళల్లో కూడా వీళ్ళు ఈ విధంగా సెట్ చేసుకున్నారంటే చాలా గ్రేట్ అండి. మంచం తొనికినా మొత్తం బ్యాంగిల్స్ పడిపోతాయి, అలా ఉంది ప్లేస్. కానీ వాళ్ళు మంచిగా సెట్ చేసుకున్నారు. ఇటు సైడ్ అయితే పంచలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. వెళ్ళి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాం అనుకొని ముందు వెళ్తున్నాము. ఈ రూట్లో అయితే స్ట్రైట్గా వెళ్ళాలి దర్శనానికి. చాలామంది వెళ్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ నెత్తిపోజు కొనికి కూడా వెళ్ళాము. వెళ్ళినప్పుడైతే లైట్గా వర్షం పడతా ఉన్నింది, చరణ్ కూడా వచ్చున్నాడు. ఇయర్ తీసుకురాలేదు. ఇయర్ వాళ్ళు కలిసి గుడికి వెళ్ళారు, మా అమ్మ, మా వదిన, పాప, చరణ్ ఊర్లో గుడికి అయితే వెళ్ళారు. సెల్లో చూసి వచ్చినారా? సెల్లో చూసి వచ్చినారు. సరే రాళ్ళు నడిచే దాగట్టుంది అనిపించి ఇంటిలో ఉన్నాయి. పక్కన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు కదండి, నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో. సెల్లో చూసి రాళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయని చెప్పారు, భయపడ్డాము అని చెప్తున్నారు. కానీ ఆ ప్లేస్ ఇది కాదు, ఇంకా కొంచెం ముందుకెళ్తే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. వాళ్ళకి అదే చెప్తున్నాను, ఇది కాదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని. ఇది వంక కదా? ఇప్పుడు చూపిస్తున్నదంతా వంక అండి. మామూలుగా అయితే ఈ వంకలో నీళ్లు ఉంటాయి, వర్షాలు సరిగ్గా లేక నీళ్లు కూడా లేవు ఈ వంకలో. ఇక్కడ మా అన్న అయితే రాళ్ళు పేరుస్తున్నాడు. రాయి మీద రాయి 5 రాళ్ళు పెడితే మనం ఏదన్నా కోరుకుంటే కోరిక నెరవేరుతుందని చెప్పి అందరు పెడతా ఉంటే మా అన్న కూడా పెడతా ఉన్నాడు. ఈ ప్లేస్ అయితే చాలా చల్లగా ఉందండి. చుట్టూ చెట్లే, అన్నీ దగ్గరగా ఉన్నాయి. చాలా చల్లగా ఉంది ఏరియా మాత్రం. నైట్ టైం అన్నట్టుంది చెట్ల కింద అయితే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఈ రూటు చాలా డేంజరు. కాలు స్లిప్ అయిందంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. మొత్తం రాళ్ళే, ఎక్కడే కానీ మట్టి అనేది కనపడదు, మొత్తం రాళ్ళే ఉంటాయి. ముసలోళ్ళు కూడా వచ్చారండి, కట్టి పట్టుకొని మరీ నడుస్తున్నారు. ఇక్కడ మా నాన్న కూడా రాళ్ళు పేరుస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి పెద్ద పెద్ద రాళ్ళు. ప్లేస్ కూడా తక్కువగానే ఉంటుంది, దగ్గరగా కొండలు ఉంటాయి. ఇవి ఎప్పుడో ఈ వర్షానికి దొల్లినట్టున్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు కూడా కిందికి వచ్చేసాయి. ఇంకా
కొంతమందయితే చెప్పులు గూడా లేకుండా నడుస్తున్నారండి. మేమైతే చెప్పులు వేసుకొనే నడుస్తున్నాము. ఎందుకంటే కాలు కింద పెట్టలేకున్నాము. చాలా రాళ్ళు సూటిగా ఉన్నాయి. చెప్పులు కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. లేకపోతే అక్కడే వదిలేసి రావాల్సిందే చెప్పులు గూడా. 90% పీపుల్ వేసుకొనే తిరుగుతున్నారండి. 10% ఎవరో చెప్పులు వేయకుండా ఎళ్తున్నారు. అది మన ఇష్టం. మనం నడవగలిగితే చెప్పులు వేసుకోకుండా వెళ్తేనే మంచిది. తాగేదానికి వాటర్ మాత్రం ఎత్తుకొని పోవాల్సి ఉంటుందండి. భోజనం అవసరం లేదు. వాటర్ కూడా అక్కడ ఉంటుంది. కానీ అవి నీళ్లు వేరుంటాయి. నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటానికైతే నాకు జలుబు చేసేసింది అక్కడ నీళ్ళు తాగడం వల్ల. అందరికి అలానే ఉంటదా అంటే అలా ఏమి ఉండదండి. నాకు మాత్రం నీళ్ళు చేంజ్ అయితే తొందరగా జలుబొచ్చేస్తుంది. ఇక్కడ గండంగులు ఉన్నాయండి. కోతులు కాదు ఇవి గండంగులు. ఈ ప్లేస్ అయితే రూట్ చాలా చిన్నగుందండి. వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి ఒకటే రూట్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వెళ్ళాలన్నా. జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఫైనల్‌గా ఇక్కడైతే వాటర్ కనపడుతున్నాయండి. చల్లగున్నాయి. చాలా చల్లగా ఈ వాటర్ అయితే. ఈ ప్లేస్ కూడా చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నీళ్లున్నాయి ప్లస్ రాళ్ళున్నాయి. ఇక్కడ మా అన్న అడుగుతున్నాడు ఇంకా పోవాలా అని. ఇంకొక రౌండ్ తిరిగితే వచ్చేస్తుందండి గుడి. ఈ ఏరియాలో అయితే చాలామంది కూర్చున్నారు అలసిపోయేసి. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. మేము వెళ్ళే టైంకైతే దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి మాతో పాటి. ఇంకా చాలామందికి అయితే ఇంటి దేవుడు నిత్యపూజ స్వామి ఉంటాడు కదా, వాళ్ళైతే గుండ్లు కూడా ఇస్తున్నారు. ఇక్కడ నుంచి గుండ్లు స్టార్ట్ అవుతాయి. ఇంకా గుండ్లు గీయించుకొని దర్శనానికి వెళ్తారు స్నానం చేసేసి. ఇక్కడ నుండి అయితే వాటర్ ఫాల్స్ సౌండ్ చాలా బాగా క్లియర్గా వినపడుతుందండి. ఇంక ఇక్కడైతే మేము కూడా చెప్పులు వదిలేస్తున్నాము. ఇంక ఇక్కడైతే కాళ్ళు కడుక్కున్నాము. కాళ్ళు కడుక్కొని ఇంక దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి ఇప్పుడే వెళ్ళామండి. ఇంకా స్టెప్స్ ఉన్నాయి, అవి ఎక్కాలి. ఈ నీళ్ళలో రాళ్ళు అయితే జారుతూ ఉన్నాయి. నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి పాచి కూడా పట్టున్నాయి అవి. చాలా జాగ్రత్తగా అయితే అడుగు వేయాలండి, లేకపోతే కింద పడిపోతాము. నిత్య పూజ కొనకొస్తున్నామంటేనే ఎంతో జాగ్రత్తగా నడవాలండి, లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇంక ఈ ప్లేస్లో అయితే అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు చెప్పలేమండి ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి. మనం నడిచినప్పుడు ఆ నీళ్ళలో కాలు పెట్టినామంటే నడక కూడా మర్చిపోతాము, అంత చల్లగా ఉన్నాయి. ఇక్కడైతే స్లిప్పర్స్ ఇక్కడ పెట్టిపోండి, ఎక్కడ పెట్టిపోండి అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ ఇదేనండి కొండ ఎక్కడానికి. అక్కడ కనపడతా ఉంది కదండి, అదే వాటర్ ఫాల్స్. అక్కడ చాలామంది జనం అయితే ఉన్నారు. వర్షం పడినా పడకపోయినా అక్కడ నుంచి అయితే వాటర్ వస్తూనే ఉంటాయండి.
ఇక్కడ కూడా స్టెప్స్కి తిరుపతి కొండలో పెట్టినట్టు పసుపు కుంకుమ బొట్లు కూడా పెడుతున్నారు చాలామంది. నడవడం ఒక ఎత్తు అయితే ఈ స్టెప్స్ ఎక్కడం ఇంకొక ఎత్తు అండి. చాలా కాళ్ళు లాగేస్తున్నాయి, ఎత్తుగా ఉన్నాయి. అసలు ఎలా కట్టారో ఏమో కానండి, కొండని నీట్గా చేసి ఇలా స్టెప్స్ కట్టారు మనుషులు ఎక్కేదానికి. కట్టిన వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం ఎప్పటికి కూడా. కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత చూస్తే కిందకి ఇలా కనపడుతుంది వాటర్ ఫాల్స్. ఇంకా ఇదంతా ఎక్కిపోవాలి మనము దర్శనానికి వెళ్ళాలంటే. ఇంకా ఇక్కడ డౌన్ ఉంటుంది, ఇలా కిందికి దిగి వెళ్ళిపోవాలి. అటు సైడ్ వెళ్ళామంటే అక్కదేవతల గుడి వస్తుంది, అది నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము డైరెక్ట్గా, మళ్ళీ అట్లా వెళ్దాంలే అని చెప్పేసి. ఇప్పుడు ఇదంతా మనం పైకి ఎక్కొచ్చామండి, ఇంకా పైకి వెళ్ళాలి. దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కదేవతల గుడికి వెళ్ళకుండా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు చూపించే రూట్లో అయితే వెళ్తే కిందికి వెళ్ళిపోవచ్చు. లేదు అక్కయ్య గారి గుడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఎలాగైతే ఎక్కామో సేమ్ అలాగే దిగాలి. ఇంక ఇప్పుడైతే దగ్గరకు వచ్చామండి దర్శనం చేసుకునేదానికి. ఇక్కడ కొబ్బరి అంతా కుళ్ళిపోయింది, కొట్టినటివి తీసుకెళ్లాలన్నా కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడే వదిలేసినట్టున్నారు. ఇక్కడ పేట అంటారండి, ఇది కొండపేటు. ఈ పేట కింద అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నారు చాలామంది, 365 ఒత్తులు వెలిగించే వాళ్ళు. ఈ కొంచెం ప్లేస్లోనే వీళ్ళు ఒత్తులు వెలిగించాలి, ఇటు సైడ్ నుంచే దర్శనానికి వెళ్ళాలి, కష్టం అవుతుంది, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇంకా పేట కిందనే అండి స్వామివారు ఉండేది, నిత్యపూజయ్య స్వామి. చాలామంది అయితే ఉన్నారు, తోసుకొని దుబ్బుకొని సరిపోతా ఉంది. ఇప్పుడు ఇక్కడే అండి దర్శనం చేసుకోవాల్సింది స్వామివారిని. చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి కూడా. ఇదిగో అమ్మవారు వినాయకమయ స్వామి విగ్రహాలు ఉంటాయి ఫస్ట్ మనం స్టార్టింగ్లో, సెకండ్ వచ్చేసి నిత్యపూజయ్య స్వామి ఉంటారు. అది వీడియో తీయలేకపోయాను, చాలామంది ఉన్నారు, తోసుకోవడం దుబ్బుకోవడంలోనే సరిపోయింది. దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇంక ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే బంగారు అంగడి రాజా తెలుసు కదండి, కడపలో ఉండేవాళ్ళు చాలామంది తెలుసుంటుంది, జ్యువెలరీ షాపు. వాళ్ళైతే ఎప్పుడు భోజనం పెడతానే ఉంటారు, ఎవ్రీ మండే భోజనాలు పెడతారు. ఇంకా అలాగే ఇప్పుడు కూడా పెడతా ఉన్నారు. ఇక్కడ మేమైతే ఏం భోజనం చేయలేదు, కింద ఆల్రెడీ తినేసి వచ్చాం కాబట్టి కింద ఉంటే వెళ్ళేటప్పుడు తిందాంలే అనుకున్నాము. ఇక్కడ మీకు చూపించినట్టు ఉంటుంది కాబట్టి వీడియో తీద్దాంలే అని చెప్పేసి పైకి వెళ్ళాము. ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకున్నాము. ఇక్కడ కూడా వెరైటీస్గా పెడుతున్నారండి, కలర్ రైస్, చిత్రాన్నము, పెరుగన్నము అవన్నీ కూడా పెడుతున్నారు, వైట్ రైస్, సాంబార్ అవన్నీ. ఎవ్రీ మండే కూడా జరుగుతుందండి ఇక్కడ. ఈ పేట కింద అండి నిత్యపూజ స్వామివారు వెలిసింది. చాలా గొప్ప విషయం కదండి ఇలా పేట కింద వెలిసాడంటే. దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఈ రూట్ని అయితే వెళ్ళాలి మనము.
ఇంత చిన్న ప్లేస్‌లో గుడుండి, ఇన్ని కొండలెక్కేసి వచ్చేసి మనం దర్శనం చేసుకుంటున్నామంటే దేవుని గొప్పేనండి. నిజంగా ఎంతో అదృష్టవంతులం మనం ఇలా చూడాలన్నా గూడా. ఎవ్రీ మండే అయితే పూజలు జరుగుతాయండి నిత్య పూజ కోణంలో. కానీ ఇంత జనమైతే ఉండరు. చాలా తక్కువ మంది. ఇలా ఏమన్నా కార్తీక మాసం అప్పుడు, శివరాత్రి అప్పుడైతే చాలా జనమైతే ఉంటారు. ఇప్పుడైతే మేము అక్క దేవతల గుడికైతే వెళ్తున్నాము. మా నాన్న "ఏమొద్దులే చాలా దూరం మళ్ళీ నడవలేమన్నాడు. కానీ నేను మీకు చూపించాలని చెప్పేసి వెళ్తున్నాను." లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా వెళ్ళలేదు. డైరెక్ట్ దర్శనం చేసుకొనైతే వెళ్ళాము. చరణ్ ఉన్నాడు. ఇంకంత దూరం మళ్ళీ ఏం వెళ్ళినాంలే అని చెప్పేసి. ఈసారైతే వెళ్ళాలనైతే అనుకున్నాము. పెద్ద లోతుగా ఆడుంది మునగడానికి. ఇదేంటి మునుగుతా? కొంచెం ముందుకు పోతే ఎందుకు అన్నాడు. అదో వాళ్ళు వచ్చినారు కదా సైడ్. ఇంకొంచెం అటు ముందుకు పోతే బాగా కోనేరు. ఇంకా కొంచెం ముందుకెళ్తే పెద్ద కోనేరు ఉందంటున్నారు వెనక పక్క. మా అన్న అక్కడే మునుగుదాంలే అనుకున్నాడు. ఇక్కడైతే కళ్యాణ వేదిక ఉంది. మ్యారేజెస్ చేసుకుంటారేమో ఇక్కడ. ఇంకా మేమైతే ఇక్కడ చెప్పులు కూడా వేసుకోకుండా నడుస్తున్నాము. ముందు పక్కే వదిలేసాం కాబట్టి చెప్పులకు వెళ్ళాలన్నా టైం చాలా అవుతుంది. డైరెక్ట్ వెళ్తున్నాము. కొంచెం కష్టమే అయింది కానీ బాగా అనిపించింది. నా దూరం ఆయన నుంచే ఎంత దూరం ఉంది? ఇక్కడ మా అన్న అయితే ఎదురుగా వచ్చి వాళ్ళని అడుగుతున్నారు ఇంకా ఎంత దూరం ఉందని. కొంచెం దూరమే ఉంటుందండి, దగ్గరైతే ఏముండదు. అక్కయ్య గారి గుడి. చాలామంది దర్శనానికి కూడా రాలేరు, వెళ్ళిపోతారు వెనక్కి మళ్ళీ. మా నాన్న కూడా ఇంత దూరం అవసరమా నువ్వు చెప్తే వినవలే అంటా ఉన్నాడు నన్ను. కానీ ప్రతిసారి అలానే అనుకుంటే ఎంత దూరం ముందు వెళ్తేనే కదా తెలిసేది ఎవరికైనా. అక్కయ్య గారి గుడికి వెళ్ళేటప్పుడు ఇంకా చాలా డేంజర్గా ఉంటుందండి రూటు. చాలా తక్కువ ప్లేసే ఉంటుంది వెళ్ళే రూట్ అంతా కూడా. ఇంకా ఇక్కడ నీళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి కొద్దిగా. మా నాన్నేమో ఇంతకన్నా ఫ్రెష్గా ఉంటాయా ఇక్కడ మునుగు అంటున్నాడు. కానీ మా అన్నకేమో ఇక్కడ మునగాలని కాదు, స్టార్టింగ్లో చూపించాను కదా అక్కడ మునగాలని ఉంది మా అన్నకి. స్వామి హొమ్మలేరు కంటే ఏమని ఫస్ట్ టైం వేసినావా? ఇక్కడ ఏదో మా అన్న ఒక పదం విన్నాడు. ఆ పదాన్ని అయితే వెనకాల స్వాములు వస్తుంటే అడిగారు. వాళ్ళు ఫస్ట్ టైం వేయడం మాకు కూడా తెలియదు అంటున్నారు. జనరల్గా ఇంకా మనం వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తాం కదా చుట్టుపక్కల వాళ్ళతో. చాలా చల్లగా అయితే ఉంటుందండి నెత్తి పూజకొని వెళ్ళేటప్పుడు. ఎండ ఎంత ఉన్నా కానీ ఎండ అనిపించదు అసలు ఈ రోడ్డు. దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా జనాలు కనపడుతూ ఉన్నారు కదా, అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా అక్కయ్య గారి గుడి దగ్గర అయితే చుట్టుపక్కల మాడి చెట్లే ఉన్నాయండి. చాలా దండిగా ఉన్నాయి మాడి చెట్లు కూడా, పెద్ద పెద్ద ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నట్టున్నాయి ఇవి.
ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉంటే ఏం వెళ్తాంలే దూరం కదా అని రాకుండా ఉండకండి, ఒకసారన్నా వచ్చి చూడండి. ఇంకా అక్కయ్య గారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా చిన్నగా ఉంటుందండి గుడి, లోపల అక్కదేవతలు ఉంటారు. దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చున్నాము. ఎక్కువ టైం అయితే ఏం స్పెండ్ చేయలేదు, టెంకాయ కొట్టుకొని కూర్చొని అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు. కొంతమంది శరీరంలోకి దేవతలు వదులుకున్న వారైతే ఇక్కడికి వస్తే ఉండలేరండి, అలా ఊగిపోతారు. మంచి పెద్ద రాళ్ళు పెట్టలొచ్చినాయి, రాయి మీద పెట్టలొచ్చింది అదే రాయి. ఇప్పుడైతే వీళ్ళు నా చేతి కూడా రాళ్ళు పెట్టిస్తున్నారండి. పెద్దవి పెట్టు అని చిన్నవి పెట్టాను ఒకరు చెప్తా ఉన్నారు. మంచి పెద్దవి తీసుకొని పెట్టాను మా నాన్న అంటా ఉన్నాడు. కొంతమంది అయితే దర్శనం అయిపోయిన తర్వాత పెట్టాలి రాళ్ళు, వెళ్ళే ముందు కాదు అని చెప్తా ఉన్నారు. నేనైతే దర్శనం అయిన తర్వాతే పెడతా ఉన్నాను. అయితే మా అన్న దర్శనానికి వెళ్ళే ముందు పెట్టున్నాడు. ఇంక నేను కూడా దర్శనం అయింది కదా నేను కూడా పెడతా అని చెప్పేసి ఇక్కడ పెడతా ఉన్నాడు. ఇంకా అక్కదేవత దర్శనం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ బాగున్నాయి నీళ్ళు. మా నాన్న అయితే ఇక్కడ బాగుండాయి మునుగు, ఇక్కడ బాగుండాయి మునుగు అంటున్నాడు. కానీ మా అన్న కోరిక అయితే అక్కడ మునగాలని. ఇంకా మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్ళే రోడ్కి అయితే వచ్చేసాము. అమ్మవారి దర్శనం చేసుకొని అక్కదేవతల దర్శనం. జాగ్రత్త. ఇంకా ఫైనల్గా అయితే మా అన్న మునగడానికి వెళ్తున్నాడు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. నన్ను కూడా రమ్మన్నాడు కానీ నేను రానన్నాను. ఆ జనాన్ని చూసి ఆ వాటర్ని చూసి ఎందుకో నాకు భయం వేసింది. ఇంకా మా అన్న అయితే వాటర్ ఫాల్స్ దగ్గర మునిగేసిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడైతే ఇది ఉయ్యాల్లా కనిపించింది, కూర్చున్నాను నేను. ఇలా చాలా చోట్ల అయితే ఉన్నాయి, పిల్లలు పెద్దలు చాలామంది అయితే ఉయ్యాల్లా ఊగుతూ ఉన్నారు. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది జనం అయితే ఉన్నారో, దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతే మంది జనం ఉన్నారండి మాతో పాటు. కదా ఈ చెట్టు ఏదో కొంచెం వెరైటీగా కనపడింది. కింద భూమిలోకి ఒక ఏరు మాత్రమే ఉంది, మిగతా ఏర్లన్నీ పైన ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అయితే కిందికి అయితే వచ్చేసాము. వెళ్ళటానికి టైం ఎక్కువ పడుతుంది,
తిరిగి రావడానికి తక్కువ సమయమే పడుతుంది, స్పీడ్గా రావచ్చు. మేము కిందికి వచ్చే టైం అయితే 2:30 అలా అయింది. ఇంకా పంచలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళలేదు, లేట్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీస్తాను. ఇంకా కిందికి వచ్చిన తర్వాత అయితే భోజనం చేసాం మళ్ళీ. లాస్ట్ ఇయర్ అయితే కిందికి వచ్చిన టైంకి అయితే భోజనం కూడా లేదు, ఈ ఇయర్ అయితే చాలా బాగా పెడతా ఉన్నారు. వెళ్ళే టైంకి అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నింది. నేను మా నాన్న ముందు నడుచుకుంటూ వచ్చేసాము, మా అన్న వచ్చేసాడు మళ్ళీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఎత్తి పూజ కొనగానే చూడకంటే బ్లాగ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.